ఓం 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 శ్రీ మహాగణాధిపతయే నమో ఓం శివాయ గురవే నమో ఓం శ్రీ గురుభ్యో నమః ఓం ఐం శ్రీ సరస్వత్యై నమః ఓం నమః పార్వతీపతయే హర 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 మహాదేవ మహాదేవ మహాదేవ. సౌందర్యలహరి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. వీక్షకులైన భక్తులందరికీ నమస్కారాలు. మనము శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము క్రితం రోజు 28వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 29 నుంచి సమయం ఉన్నంత వరకు ఈ రోజున నాకున్న పరిజ్ఞానంతో చెప్పడం జరుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు కొన్ని సందేహాలు సంధించాడు. వాటన్నిటికీ సమాధానాలు చెప్పుకుంటూ వస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అర్జునుడు వంకతో మనందరికీ చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ తే బ్రహ్మ తద్వితు కృష్ణం అధ్యాత్మం కర్మ చాకిలం. కృష్ణం కాదు, కృష్ణం. ఇదొక అంటే కృష్ణం అంటే సంపూర్ణమైన, కృష్ణం అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ ఈ కృష్ణం అనేదాని తా కింద సావత్తు, సా కింద నా వత్తు, కృష్ణం. ఇది చాలామంది కృష్ణం అనుకుంటారు. ఇట్లా 2-3 సార్లు వస్తుందన్నమాట. ఇది అది కృష్ణం కాదు, సంపూర్ణమైన. ఏమంటాడు? నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు అంటే మరి లేడీసి లేదండి, పురుషులేనా? ఆడవాళ్ళు భక్తి చేయకూడదా? మంత్రం తీసుకోకూడదా? జపాలు చేయకూడదా? ధ్యానాలు చేయకూడదా అని మీరు అంటారు. ఇక్కడ పురుషులు అంటే ఆడామగ జెండర్ కాదండి. ఇక్కడ పురమునందుండువారు. పురమ అంటే ఇదంతా ఒక పురం. ఈ శరీరం అంతా 9 ద్వారాలు ఉన్నాయి. 11 ద్వారాలు మామూలుగా లెక్క అయితే 9 ద్వారాలు అంటారు. ఈ 11 ద్వారాలు ఉన్న ఒక పురం ఇది. ఈ పురములో ఉండేవాడు పురుషుడు. ఆ పురుష ప్రయత్నం అంటారు. అదే వాడు ఆ పరబ్రహ్మను సమస్త ఆధ్యాత్మమును సంపూర్ణ కర్మను తెలుసుకుందురు. వాడు తెలుసుకుంటాడట. ఎవరిని? నన్ను శరణు పొందిన వారిని. హరి ఓం తత్సతో.